వేసుకోవాలో ఈజీ వేలా చూపిస్తానండి, ఓకేనా? సో బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టు. సో మన ప్రకారము సో ఇలా బ్లౌజ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఈ కుట్లు చంక దగ్గర నుంచి ఇక్కడ నుంచి సో ఇలా ఒలుచుకోవాలండి, ఓకేనా? సో 22 ఉంది, ఓకేనా? ఎగ్జాక్ట్ 22 ఉందండి. 22లో హాఫ్ అంటే సో 11 ఖర్చుతో సహా ఇలా ఇలా మార్కింగ్ వేసుకోవాలండి, ఓకేనా? సో ఇప్పుడు కప్ వచ్చేసి ఇది కూడా ఇలా తీసుకోవాలి, ఓకేనా? సో కప్పు ఇప్పుడు ఇక్కడ ఇటొక 1/2 ఇంచు సో ఇటొక 1/2 ఇంచు వదిలేసి ఇక్కడేమో మార్కింగ్ వేసుకోవాలండి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ టాకా నుంచి ఇలా షోల్డర్ ఇలా పట్టుకొని సో ఇలా, ఓకేనా? ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుతో తీసుకొని సో ఇక్కడ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు సో వీళ్ళ గల్లా అయితే షోల్డర్, ఓకేనా? సో ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ 2 ఇంచెస్ తీసుకుంటున్నా. మరీ ఎక్కువ లూజ్ తీసుకున్నానుకో సో షోల్డర్స్ జారిపోతే, సో ఇది ఎలా ఉందో అలా షోల్డర్ తీసుకోండి, ఓకేనా? సో ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. సో ఇప్పుడు చంక లూజ్ కొలుసుకోండి. సో ఇక్కడ షోల్డర్ కుట్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో సో 7 మీద 7.5 ఉందండి మొత్తము చంక లూజ్ వచ్చేసి, ఓకేనా? 7.5 ఉంది కదా. సో ఇప్పుడు మనం చంక డౌన్ చెప్పాను కదా మన మెజర్మెంట్స్ ప్రకారము. సో 7 ఇంచెస్ 7 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే సో చంక డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలండి, ఓకేనా? ఇలా వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి? సో 5.5 మీద ఒక గీత ఎక్కువ వచ్చింది. ఇక్కడ కూడా అంతే ఉండాలి, 5.5 మీద ఒక గీత ఉండాలి. ఎగ్జాక్ట్ వచ్చేసింది ఇప్పుడు మనకు. సో ఇక్కడ నుంచి కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సో తర్వాత ఇక్కడ చంక 1.5 తీసుకోండి. ఇలా 1.5 ఇక్కడికి రెండింటిలో ఇలా కలిపేసాను, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 2.5 తీసుకోండి. పైన మనం 2 తీసుకున్నాం కదా, ఇక్కడ కింద 2.5 తీసుకోండి. ఇప్పుడు సో ఇలా కలిపేసాను, ఇలా చూసారు కదా. సో ఇప్పుడు చంక లూజ్ తీసుకోవాలి. అక్కడ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా 7.5 ఎక్కడికి వచ్చింది సో ఇక్కడికి వచ్చిందండి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి ఇలా పట్టుకొని ఈ రెండింటిని ఇట్లా తీసుకోండి, ఇలా పట్టుకొని చూసారు కదా. వీళ్ళకి చెస్ట్ లూజ్ నడుములో సేమ్ ఉందండి. సో 1 ఇంచ్ ఇక్కడ పోతుంది టాకాలకి, ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో దీన్ని మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి, కానీ గల్లా ఎట్టి పరిస్థితులలో వర్క్ బ్లౌజ్లో కట్ చేయొద్దండి, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని చాలా ఈజీ అండి, ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ 9.5 వచ్చింది కదా. సో దీంట్లో 1/2 తీసుకోండి, ఇక్కడికి ఇలా తీసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోండి, ఓకేనా? సో అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ ఒక 4.5 వరకు తీసుకోండి.
చూసారు కదా. సో ఇలా కొంచెం ఇలా ఇప్పుడు దీనిలో పక్కన పెట్టేసి హ్యాండ్స్ తీసుకోండి. హ్యాండ్స్ ఇట్లా తీసుకోండి. కొంచెం నీట్గా ఫోల్డ్ వేసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకొని సో ఇలా ఎవరిది ఉన్నదంతా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం వర్క్ బ్లౌజ్ చూసాం కదా. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి. సో మనకు కన్వీనియంట్గా డిజైన్ రాదు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు హ్యాండ్స్ ఇలా ఇచ్చాడు కదా. సో ఈ డిజైన్ ఎంత ఉందో అది తీసుకోవాలి మనం ఇలా. ఓకేనా. ఇలా పెట్టుకొని సో ఇలా ఇక్కడికి ఒక ఇలా వదిలేసుకొని ఇక్కడికి ఒక 1 ఇంచ్లా తీసుకోండి. ఈ ఫ్లవర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. సో 7.5 కాబట్టి మనకి ఇలా స్ట్రైట్ ఒక మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత సో మీరు ఇది దీని ప్రకారమైనా తీసుకోవచ్చు, లేదు అంటే హ్యాండ్స్ కటింగ్ చాలా టైప్స్ ఉంటాయండి. ఓకేనా. సో నేను ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టి చూపిస్తున్నాను హ్యాండ్స్ కటింగ్ అనేది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇక్కడికి లూజ్ ఇలా ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ నుంచి ఇలా మెల్లగా ఇలా కట్ చేయండి.